ఇప్పుడు ఏం చేస్తామంటే సెటప్ ఏర్పాటు చేశా. నువ్వు చెప్తేనే నేను చేయాల్సిన అవసరం లేదు, మాకు కూడా అన్ని తెలుసు. మీరు చెప్పి చేస్తున్నారేంటి? మాకు కాదు, సగం బుర్ర ఇక్కడ ఉంటది, సగం ఏమో ఉమెన్స్ హాస్టల్ చుట్టూ తిరుగుతుంటుంది. ఉమెన్స్ హాస్టల్ అంటే గుర్తుకొచ్చింది, ఓ తర్వాత గుర్తేసుకో. ముందు దాంట్లో నూనె వేసి స్టవ్ వెలిగించు. మరి ఎక్కువ కరెక్ట్ గా 3-4 గంటలు చాలు. ఓకే సరిపోదు. అయ్యో అయ్యో మీరు మాకు చెప్పారేంటి చలివేంద్రాలు పెట్టేటప్పుడు? అంటే ప్రతి కారానికి కారం, ఉప్పు పప్పు, చింతపండు, మిరియాలు, ధనియాలు. అసలు ఈ అట్లకాడ కాల్చి ఏంటది దీని అంటే ఏంటో తెలియకుండా నువ్వు వంట ఇదేంటో తెలీదా? ఏంటిది చెప్పండి. శనగపప్పు, ధనియాలు. ఏదైనా తెలియని ఉంటే నన్ను అడగండి. అలాగే సార్, మహామేధావులు కదా మీరు, తప్పకుండా అడుగుతాను. ఏమంటారు దీన్ని చెప్పు. దీన్ని పప్పు. ఇవి తెలుసు, వేరుశనగ పప్పులు. మెంతులు పచ్చళ్ళలో కదా వేసేది, కూరలో కూడా వేస్తారా? వేస్తారు నాయన, అన్నిట్లోనూ వేస్తారు. వీటిని ఆవాలంటారు. నువ్వులు, అద్దే వెల్లుల్లిపాయ రెబ్బలు. ఏంటివి? అవే మనం మిరపకాయల్లో ఉండే గింజలు కూడా సపరేట్ గా తీసుకొని పెట్టుకొని ఇలా వేసుకుంటే కారం తగులుతూ క్రిస్పీగా బాగుంటది. ఇలా వివరించాలండి, ఇలా వివరించాలి. కుర్చీలో కూర్చుంటే సరిపోదు. వెరీ గుడ్. చింతపండు తీసుకో. అది చింతపండుని మనం ఇలా వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ ఉంటది కాబట్టి. నీళ్ళలో వేసుకున్నట్టు గుజ్జుగా అవుద్ది. వెరీ గుడ్. ఇవి పచ్చిమిరపకాయలు. ఇవి ఏ చట్నీకి పండుతాయో తెలుసా? చెప్పండి సార్. అదే చెట్టుకు పండుతాయి. అది లేతగా ఉన్నాయి, బాగుంటాయి. ఇలాంటివి తీసుకో, మార్కెట్కి వెళ్ళిన మారిపోకుండా చూడు, ఎందుకంటే అది మొత్తం తీయాల్సి వస్తుంది. అందులోంచి నూనె మాత్రం ఉంచి మిగతా అన్ని తీసేయాలి. మిక్సీ వేసుకోవాలి, కొంప తీసి వేయాలి. ఖచ్చితంగా దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేయాలి, గట్టి పేస్ట్. ఎందుకంటే వంకాయల్లో కూరాల్సింది అదే. అది బా అప్పుడు బుర్ర బాగానే ఉపయోగిస్తారు. లేకపోతే కట్ చేసేయి. జాగ్రత్తగా దాంట్లో నూనె పడకుండా అవన్నీ తీసి దీంట్లో వేయి. అది ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకోవాలి, నూనెతో సహా. నూనె వద్దు, నూనె దాంట్లోనే ఉండాలి. అది కాదు బాబాయ్, నాకు తెలియగలుగుతాను. పెడితే చలివేంద్ర బస్ స్టాండ్ లోనో లేకపోతే రద్దీగున్న ప్రదేశంలో పెడతారు. పోయి ఆ నవనీతం ఇంటి ఎదురుగానే పెట్టడానికి గల కారణం చెప్పు. 10 మంది సామాన్యులు ఆ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక నవనీతం ఇంటి ముందు పెట్టావు. అంతకు మించి కారణం ఏమీ లేదు. ఎందుకు లేదు? రాబడతా, ఆ సీక్రెట్ కూడా ఏంటో రాబడతా, చెప్తా. ఊరికే వదిలేస్తా అనుకుంటున్నావు ఏంటి? ఊరికే వదిలేదు. దీంట్లో ఉప్పు తీసుకుని 4 స్పూన్లు. 1 2 3 4. మీరు చెప్పింది చేస్తామేంటి? మేము వెళ్ళొస్తాం. జరగండి సార్, కొంచెం మాకు కూడా ప్లేస్ ఇవ్వండి. అదిగోండి తెచ్చాం. అయిపోయిందా? అయిపోయింది. ఈ మసాలా అంతా ఓ ప్లేట్ లో వేసుకో, స్టీల్ ప్లేట్ తీసుకో, దాంట్లో వేసేయి. ఏం చేస్తామంటే పైన వంకాయలు తీసుకో. వంకాయలు ఉన్నాయిగా, కోసి పెట్టేసినట్టు కదా బాబాయ్. కోసి పెట్టాను, ఎలా కోయాలి నీకు తెలియాలి కదా. ముందు మామూలు వంకాయ తీసుకో, నీళ్ళలో ముంచు. ఈ కాయలు ఎలా కట్ చేసాను అలాగే కట్ చేయి. ఏముంది, ఇలా కొయ్యాలి, మళ్ళీ మధ్యలో ఇలా కొయ్యాలి. నీళ్ళలో పడి మిగతా కూడా కట్ చేయి. దీన్ని ఆ పక్కన పెట్టు. ఆ పెద్ద ప్లేట్ తీసుకో చెప్తాను, స్టీల్ ప్లేట్ తీసుకో. దీన్ని ఏం చేయాలి, ఒక్కొక్క కాయ తీసుకుని దాంట్లో కూరాలి, కూరేసి దీంట్లో పెట్టు. అది అయిపోయింది. రెండు వైపులా ఇలా ఓపెన్ చేసావు కదా, మళ్ళీ ఇలా కూడా ఓపెన్ చేయాలి. అప్పుడు 4 వైపులా కారం అంటుతుంది, లేకపోతే అంటదు.
ఆ చలివేదన సభ్యంగా చూస్తున్నాడు లేడు ఆ పెద్ద మనిషి. ఒకసారి పోయి చూసి రాకూడదు నువ్వు. వెళ్తా ఖర్చు అవుద్ది. ఖర్చు అయితే ఇస్తామయ్యా. ఇవ్వండి అయ్యా. మరి ఉత్తగా రోజుల్లో పనులు జరగట్లేదండి. చెయ్యి మీద ఏమన్నా పడితేనే అవుతాయి పనులు. అబ్బో మరి చివరికి నా దగ్గర కూడా మీ దగ్గర ఏంటి? మీ దగ్గరే తీసుకోవాలి. ఓకే ఇవ్వండి. ఎంత కావాలి? ఎంత ఇస్తారు మీరు? ఇవ్వండి ఒక 5,000. హోటల్ అమ్మేనా? ఎందుకు 5,000 ఇస్తారయ్యా? మీ దగ్గర డబ్బులు వసూలు చేయడం నా వల్ల కాదు కానీ లోపల ఇంకోటి ఇవ్వండి. 200కి ఏమొస్తుందండి? ఏమొస్తుంది 200కి వెళ్ళి చూసి రావాలంట. ఏమన్నంటే జేబులో డబ్బులు పెట్టుకోరు కానీ వాళ్ళు అంటారు కూడా ఖర్చు ఇంకా సన్నాసి. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి బాబాయ్ అసలు? వెళ్ళాను చూశాను, జనాలు బానే ఉన్నారు. నీకు పేరు రాట్లే, నీకు రాట్లే. పోయి ఆ నవనీత ఇంటికి పెట్టావా? అదేమో 20 నిమిషాలకు ఒకసారి రావడం చూడడం ఇదంతా ఎవరంటే నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటుంది. నీ పేరంతా అది కొట్టేస్తుంది. కూడా ఆ పని చేయదు. ఏ నీకు బాగా తెలుసా? నేను పేరు కోసం అని చెప్పి చేయట్లే. అయిపోయింది. అటు డబ్బులు పోయినాయి, అటు పేరు పోయింది, అన్ని చేసావు. ఆవేశపడిపోకు, కంగారు పడుకో. ముందు దాంట్లో నూనె వేసుకో. స్టవ్ వెలిగించే కదా. అవును, నేను అక్కడికి వెళ్ళాడు సవ్యంగా నీళ్లు పోస్తున్నాడా లేదా చూడరా అంటే నువ్వేం చేసి వచ్చినట్టు? ఆ నవనీత మోహన్ చూడడానికి ఇష్టం లేక వచ్చాను బాబాయ్. అయితే చూసేవాడు. ఆవిడంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకులే కానీ ఇగో అక్కడ చూసుకోవడానికి నువ్వు పెట్టావు ఒకడిని. ఆడు బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చొచ్చాలే, మొత్తం చూసుకుంటాడు. ఓకే, చూస్తున్నాడు కదా. అమ్మాయి కావాల్సింది ఏదైనా పని జరుగుతుందా లేదా? డబ్బులు ఇస్తేనే ఎవడైనా పని చేసేది. అది డబ్బులు చూపించగానే అయ్యా దేవుళ్ళ వచ్చావు నువ్వు. నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఇట్లా. సర్లే, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలంటే నూనె వేసావా? బాగా వేసా. ఎక్కువగా వేసావా లేదా? ఎక్కువనే వేసా. ఈ వంకాయలన్నీ వర్షం దాంట్లో పేర్చు. పడుకోబెట్టి నిలబెట్టడం కాదు, అది అలా పడాయి. మూత వేసి పెట్టు. అవెల్లా మగ్గుతూ ఉంటాయి తక్కువ మంట మీద. ఇప్పుడు దీని మీద పెనం పెట్టుకో. వెలిగించు, స్టవ్ వెలిగించు. నూనె వేసుకో. దాంట్లో కొంచెం వేడెక్కని. వేడి కింద ఆవాలు, పసుపు, కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు ఎదుగు అని కలుపు. దీంట్లో కాస్త కరివేపాకు ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు బంగారం రంగులోకి వచ్చేదాకా వేయించాలి. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేయాలి. ఇంకొక స్పూన్. చాలు. కలుపు, బాగా కలుపు. ఆ వంకాయలు ఇంకా మగ్గాలి. ఇది ఇలాగే ఉంచితే ఏమవుతుంది? మాడిపోయావు. అవునా? అందువల్ల ఈ స్టవ్ ఆపేసావా? ఆపేయి. వెరీ గుడ్. అవి బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం తిరుగుమాత ఉల్లిపాయలు వేసాం చూడు, ఇవన్నీ దానిపైన జల్లేయాలి. మగ్గినాయా చూడు? మగ్గినాయి బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పేస్ట్ ను కూడా దీంట్లో వేసేయి. కొంచెం నీళ్లు పోసి కలుపు. చాలు. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలి. వంకాయల మీద మొత్తం వేసేయి. చాలా జాగ్రత్తగా వంకాయలు మొత్తం అన్నిటికీ అంటారు.
అయిపోయింది. నూనె వంకాయ కూర సూపరు.